అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చిన పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మా నాన్నగారి గురించి మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది, అలాగే ఒకవైపు బాధగా కూడా ఉంది. ఎన్నో విషయాలు ప్రతిసారి ఇప్పుడు ఖలీల్ జిబ్రాన్ ఈ బుక్ రావడానికి ముందు మా నాన్నకి ఖలీల్ జిబ్రాన్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి రాసిన తర్వాత ఏదో ఒకటి రాసి పిలుస్తుంటారు అన్నమాట. పిలిచి ఎలా ఉంది అని అడుగుతుంటారు. అలాంటప్పుడు ఒకసారి నాన్న ఇందులో ఏముంది నాన్న ఈ కవిత్వంలో అంటే ఏదో మాట్లాడుతూ ఏదో చెప్తుంటారు. కానీ ఖలీల్ జిబ్రాన్ బుక్ చదివిన తర్వాత మాత్రం ఎంత ఆనందంగా ఉందంటే, మా నాన్నగారు ఉండింటే నాన్న ఎంతో బాగుంది నాన్న అని చెప్పిన ఒక్క మాట చెప్పలేకపోయింది. అలాగే నాటకరంగం అంటే చాలా ఇష్టము. ప్రతిసారి ఎప్పుడైనా సరే థియేటర్కి వెళ్ళినా నాన్న నాకు లండన్ గ్లోబ్ థియేటర్ చూడాలని అని అనేవాడు అనమాట. యాక్చువల్గా ఈ సంవత్సరంలో యూరోప్ తీసుకువెళ్ళి తప్పకుండా మరి చూద్దాం అనుకున్నాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ చెప్పలేకపోతున్నాను. సో నేను నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముగిస్తాను. గౌరవనీయులైన సభాధ్యక్షులు, ముఖ్య అతిథులు మరియు సిరికోన అష్టమ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్య మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి సభను ఎంతో చక్కగా నడిపించిన ఆచార్య రాణి సదాశివమూర్తి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కేవలం ఈ కార్యక్రమానికి ఈ ఉదయమే తిరుపతి నుంచి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకున్నప్పటికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ అఫైర్స్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. విశిష్ట అతిథి డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారికి, మా ఆంటీ గారు, మా సోదరిమణులు, గౌరవ అతిథులు డాక్టర్ విజయభాస్కర్ గారికి, నేను అన్నయ్య ప్రేమతో పిలుస్తుంటాను, ఆచార్య గౌరీ శంకర్ గారికి, చక్రవర్తి గారికి, మోత్కులి నరహరి గారికి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారికి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మా నాన్నగారి ఖలీల్ జిబ్రాన్ గ్రంథం ఎన్నోసార్లు ప్రూఫ్ రీడింగ్ చేసి డిటిపిలోని తప్పులను సరిదిద్దిన డాక్టర్ కోడి ప్రభాకర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అమెరికా నుంచి వచ్చి ఎంతో పని ఒత్తిడి ఉన్న వీలు చేసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా బావగారు శ్రీ కృష్ణమూర్తి గారికి, డాక్టర్ నరసింహప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖలీల్ జిబ్రాన్ కార్యరూపం దాచడానికి మొదటి నుంచి సలహాలు సూచనలు అందించిన డాక్టర్ విజయభాస్కర్ గారికి, అలాగే డాక్టర్ లక్ష్మీపార్వతి గారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి అన్ని విధాలుగా నాకు సహాయం చేసిన నర్సరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు, సిరికోన వాక్స్థలి సాహితీ అకాడమీ సభ్యులందరికీ, అటెండెన్స్కి, అలాగే కార్యక్రమం విజయవంతం కావడానికి తెరవెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖలీల్ జిబ్రాన్ పుస్తకం రూపం దాచడంలో ఎంతో కృషి చేసిన కెనడా వాస్తవ్యురాలు రాయవరపు లక్ష్మి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె ఇక్కడ లేదు కానీ యాక్చువల్ ఆమె PDF ఫార్మాట్లో తీసుకొచ్చి దాని యొక్క గ్రంథం కింద పబ్లిష్ చేయించడానికి ముఖ్యంగా అనుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సాహితీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించిన ప్రతి ఒక్కరికి
మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. అందరూ భోంచేసి తప్పకుండా వెళ్ళాలి ప్లీజ్. ఒక్క నిమిషం సార్. విజయనగరం నుండి వర్మ గారు ఒక సందేశం పంపారు. లక్ష్మీనారాయణ గారు నా వద్దకు వచ్చి ఒక 15 రోజులు తుని నర్సీపట్నం మధ్యలో కొండలు కోనలు సరిహద్దు లోయల్లో ఉండే నా ఫామ్ హౌస్లో గడుపుదామని చెప్పి మే నెల వేసవి తక్కువ